జై శ్రీమన్నారాయణ అందరికి. ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్ వచ్చేసి సత్యనారాయణ స్వామి టెంపుల్. అన్నవరంలో ఆ సత్యనారాయణ స్వామి ఎంత ఫేమసో ఇక్కడ దిల్సుఖ్నగర్లో కూడా ఈ సత్యనారాయణ స్వామి టెంపుల్ అంతే ఫేమస్. ఇప్పుడు మనం చూస్తున్నది స్వామివారి మూల విరాట్. ఈ టెంపుల్ గురించి, స్వామివారి విశేషం గురించి, స్వామివారికి రోజు ఏమేం పూజలు జరుగుతాయో స్వామివారి ఇక్కడ ఉండే ప్రవీణ్ అయ్య గారి మాటల్లోనే విందాం. జై శ్రీమన్నారాయణ. మన యొక్క దిల్సుఖ్నగర్లో గడ్డి అన్నవర క్షేత్రంలో వేంచేసినటువంటి రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయం అనేది. ఈ దేవాలయంలో ప్రతిరోజు కూడా ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, అలాగే ఆరాధన కార్యక్రమం, అర్చనలు, అభిషేకాలు ఇవన్నీ కూడా చాలా విశేషంగా జరుగుతుంటాయి. అదేవిధంగా కూడా ప్రతిరోజు కూడా అన్నవర క్షేత్రంలో ఏ విధంగానైతే సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతుంటాయో మన యొక్క దేవాలయంలో కూడా ప్రతిరోజు నిత్య వ్రతాలు 3 బ్యాచ్లుగా జరుగుతుంటాయండి. 7 గంటలకు ఒక బ్యాచ్, 8:30కు, అలాగే 10 గంటలకు కూడా ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాలు అనేవి జరుగుతుంటాయి. అలాగే స్వామివారికి ప్రతి శనివారము, ఏకాదశి, పౌర్ణమి రోజులలో కూడా పంచామృత అభిషేకాలు, విశేష అలంకరణ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ప్రతి పౌర్ణమికి స్వామివారికి స్వర్ణాలంకరణ కవచాలతోటి అలంకరణ చేస్తుంటాము. అలాగే ఇక్కడ లేని విధంగా మన యొక్క దేవాలయంలో ప్రతిరోజు 6 ప్రసాదాలు కూడా స్వామివారికి నివేదన జరుగుతుంటాయి. పులిహోర, దజ్జోదనము, చక్కెర పొంగలి, అలాగే మహానివేదన, లడ్డు, వడ ఇవన్నీ కూడా ప్రతిరోజు స్వామివారికి ఎంతో విశేషంగా జరుగుతుంటాయండి. అలాగే కార్తీక మాసంలో ఇంకా విశేషంగా ప్రతిరోజు కూడా 400 వ్రతాలు చొప్పున ఈ యొక్క కార్తీక మాసం నెల రోజులు కూడా మన యొక్క దేవాలయంలో జరగడం చాలా విశేషం. అలాగే మన యొక్క దేవాలయంలో ప్రతి పౌర్ణమికి, ఏకాదశికి కూడా నిత్య అన్నదానం కూడా జరుగుతుంటుంది. మన దగ్గర ఉండేటువంటి వాళ్ళే కాకుండా బయట దేశస్తులు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా మొట్టమొదటిగా మన యొక్క దేవాలయంకి వచ్చి ఈ యొక్క వ్రతాన్ని చేసుకున్న తర్వాతనే వాళ్ళ యొక్క గృహానికి వెళ్ళిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. అంటే స్వామిని ఏ విధంగానైతే మనము ముక్కు తీర్చుకుంటామో అన్ని విధాలుగా కూడా మనకు విశేషమైనటువంటి స్వప్నంలో కూడా మనకు సాక్షాత్కరించి మన కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంటారు ఈ యొక్క సత్యనారాయణ స్వామి. జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 వీర వెంకట సత్యనారాయణ స్వామి టెంపుల్ దిల్సుఖ్నగర్లో 90s వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో నేను కూడా హౌస్ బోర్డు మెంబర్ని. మొన్న 2025 జూన్లో చైర్మన్గా బాధ్యతలు స్వీకరించాను. ఈ టెంపుల్లో ఎవ్రీడే సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతుంటాయి. కార్తీక పౌర్ణమి నాడు వ్రతాలతో పాటు మేము ఆ రోజు వ్రతాలు చేసుకున్న వాళ్ళకి అన్నప్రసాదం కూడా చేస్తుంటాము. అలానే ఏకాదశి నాడు కూడా. ఇప్పుడు రాబోయే కార్తీక మాసంలో పెద్ద ఎత్తున మేము ప్లానింగ్ చేస్తున్నాము. అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉండే విధంగా ఛార్జీలు ఫిక్స్ చేసి మేము కార్తీక పౌర్ణమి రేపు 23rd నుంచి స్టార్ట్ అవుతున్నాయి. రోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు రెగ్యులర్గా బ్యాచ్ల వైజ్ జరుగుతుంటాయి. ఇక ఆ రోజులో కూడా మేము పౌర్ణమి నాడు, కార్తీక పౌర్ణమి నాడు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ రకంగా అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని భక్తులందరికీ కూడా ఒకటి మనవి, డైలీ మీరు మా దేవాలయంకి వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ ప్రతిరోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతూ ఉంటాయి. పౌర్ణమి రోజు విశేషంగా స్వామివారి అభిషేకం, అన్నప్రసాద కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్.